రహదారి విస్తరణ ప్రయత్నాలు విరమించాలి. బల్ల లక్ష్మణరావు. జీవీఎంసీ 62వ వార్డు పరిధి అచ్చెన్నాయుడు లోవలో నిర్మాణం జరుగుతున్న టిడ్కో గుహాలకు గుడివాడ అప్పన్న కాలనీ, అల్లూరి సీతారామరాజు కాలనీ మీదుగా రహదారిని వేసే క్రమంలో రహదారి విస్తరణకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, వెంటనే అధికారులు ఆయా ప్రయత్నాలను విరమించుకుని గాజువాక మీదుగా ఉన్న రహదారినే శాశ్వత రహదారిగా నిర్మించాలని వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు శుక్రవారం జీవీఎంసీ కౌన్సిల్లో మేయర్కు, కమిషనర్కు సూచించారు. అలాగే త్రినాథపురం నుండి మల్కాపురం మెయిన్ రోడ్కు గల రహదారిని 2 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు గత కౌన్సిల్లో ఆమోదించి నిధులు కూడా మంజూరు చేయడం జరిగిందని, అయితే సంబంధిత అధికారులు ఫోర్టు యాజమాన్యంతో మాట్లాడి 46 లక్షల రూపాయలతో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేని రహదారిని నిర్మించారని, ఆ రహదారికి సైడ్ కాలువలు గాని, ఫుట్ పాత్ గాని, లైటింగ్ గాని లేవన్నారు. చిన్నపాటి వర్షానికే రహదారి వర్షపు నీటితో నిండిపోయి బురదమయమై రాళ్లు, మట్టితో రహదారి అధ్వాన్నంగా తయారైందన్నారు. వెంటనే జీవీఎంసీ ఆ రహదారిని పునః నిర్మాణం చేపట్టాలని కోరారు. త్రినాథపురం కూడలి వద్ద సామాజిక భవనం నిర్మాణానికి సుమారు 1 కోటి రూపాయల నిధులను గత కౌన్సిల్లో మంజూరు చేసినా ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడంతో ఆ స్థలం ఆక్రమణలకు గురవుతుందన్నారు. వెంటనే ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆ స్థలంలో చిల్డ్రన్ పార్కు, షటిల్ కోర్టును నిర్మించాలని కోరారు. తమ ప్రాంతంలో అధికంగా కొండవాలు ప్రాంతాలే ఉన్నాయని, పైగా జనాభా కూడా విపరీతంగా పెరిగారని, ప్రస్తుతం ఉన్న పారిశుద్ధ్య కార్మికులు సరిపోవడం లేదని, జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలని కోరారు. వార్డులో రక్షణ గోడలు, మెట్ల మార్గాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయిన రక్షణ గోడలు, మెట్ల మార్గాలను యుద్ధ ప్రాతిపదికన పునః నిర్మించాలన్నారు. అనంతరం పైన పేర్కొన్న సమస్యలపై జీవీఎంసీ కమిషనర్ అమిత్ గార్గ్కు వినతిపత్రం అందజేశారు. గౌరవ మేయర్ గారికి, గౌరవ కమిషనర్ గారికి, గౌరవ నా సహచర కార్పొరేటర్లందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి నా వార్డులో మరి త్రినాథపురం సామాజిక భవనం నిర్మించాలని చెప్పేసి పలుమార్లు మరి ఈ యొక్క కౌన్సిల్ సమావేశం సభ్యులుగా మరి వాళ్ళు లెటర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ టైం కౌన్సిల్ లో కూడా అది తీర్మానం జరిగింది, కానీ అది కార్యక్రమం జరగలేదు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఏదైతే సామాజిక భవనం నిర్మించాలని చెప్పేసి చెప్పడం జరిగిందో ఆ ప్రాంతంలో ఆ యొక్క స్థలాన్ని అనేకత్వం మరి జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మరి తక్కువ వ్యయంతో మరి దాన్ని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి దాన్ని చిల్డ్రన్స్ పార్క్, అదే విధంగా మరి సెటిల్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని మరి ఈ యొక్క సమావేశం తరఫున మీకు తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా నా వార్డులో అభివృద్ధి కార్యక్రమాల్లో దీని మీద మరి ఏదైతే మరి రక్షణ రోడ్లు నిర్మించాలి, సీసీ రోడ్లు నిర్మించాలి, మెట్లు వేయాలని తెలియజేసుకుంటూ, మరి గత ఏదైతే తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలన్నింటిలో కూడా మరి రక్షణ రోడ్లు లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా మరి చేయాలని కోరుకుంటూ, మరి ఆ ప్రాంతంలో ఎన్టీఆర్ కాలనీలో 4వ బ్లాక్, 5వ బ్లాక్, అదేవిధంగా 9, 10 బ్లాకుల్లోనే చిన్నపడ్డ వర్షానికి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ జల్లంతా వచ్చి మట్టి చెత్త అంతా కూడా మరి కింద బ్లాకుల్లోనే మరి ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి ఆయా బ్లాకుల్లో రక్షణ గోడలు నిర్మించాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మరి నా యొక్క వార్డులోని పైన టిడ్కో హౌస్ లో 4,000 గృహాలు నిర్మించడం జరిగింది. మరి ఆ గృహాలకి మరి ఏదైతే నిర్మాణం జరిగేటప్పుడు ఆ యొక్క ఏదైతే నిర్మాణం జరిగినప్పుడు వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా వేరే ప్రాంతం నుంచి వెళ్లి ఆ యొక్క గృహాలని నిర్మాణం జరగడం జరిగింది. అయితే ఇప్పుడేం జరుగుతుందంటే జిఏ కాలనీ, ఏఎస్ఎల్ కాలనీ మీద రోడ్డు వేస్తానని చెప్పేసి మరి టౌట్ ప్లాటింగ్ వాళ్ళు దాన్ని చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా ఇబ్బందికరంగా గురవుతున్నారు. కాబట్టి దయచేసి ఆ యొక్క రహదారిని ఆపి ఆ గృహాల నిర్మాణం ఏదైతే ప్రాంతంలో జరిగిందో ఆ ప్రాంతం నుండి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మరి ఏదైతే గతంలో మరి పోర్టు నిర్మాణంతో నా ప్రాంతంలో త్రినాథపురం నుంచి మల్కాపురం మెయిన్ రోడ్డు మీదుగా రోడ్డు వేయడం జరిగింది. అది ఎటువంటి ఆ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణం కాలువ నిర్మాణం లేక వేసే చిన్నపాటి వర్షానికే వాటర్ అంతా కూడా చెత్త చెదారం అంతా కూడా రోడ్డు మీద జరుగుతుంది. కాబట్టి
ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది లేకుండా ఏదైతే పోర్టు నిర్మాణంతో జరిగిందో ఆ యొక్క రహదారిని వెంటనే చుట్టుపక్కల కూడా రెండు ఇరువైపులా కూడా కాలువ నిర్మించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ.